ఇప్పుడు చూసినట్లయితే జనసేన టీడీపీ బీజేపీ అన్ని పార్టీలు పొత్తు ఖరారైంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ఎలా ఉండబోతుంది? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ సిద్ధం సభకి ఏర్పాటు చేసినటువంటి అనిమిరెడ్డి గారి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిమిరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ సిద్ధం సభలో చాలా పెద్ద ఎత్తున జనసందోహం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా గ్యాలరీలు కూడా నిండిపోయాయి. చాలా గొప్పగా వస్తున్నారు జనం. తర్వాత ఈ పొత్తుల విషయానికి వస్తే వాళ్ళు ముగ్గురు కాదు 100 మంది పొత్తులు కలుపుకున్నా కూడా జగన్ని ఏమీ పీకలేరు. వాళ్ళు జగను బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా కూడి ఒకటి అవుతున్నారు. అంతేగాని జగన్ మాత్రం ఎలాంటి ఏమీ చేయలేరు. వీళ్ళు ఆయన ఇంటికి కూడా పీకలేరు. వాళ్ళు అంతే జగన్ బలంగా ఉన్నాడు. అందుకే వీళ్ళంతా కలుసుకొని వస్తున్నారు. ఇన్ని పార్టీలు కలవటానికి కారణం కూడా అదే అన్నమాట. లేకపోతే చాలా ఆయనకి చాలా బలంగా ఉన్నాడు. ఏమీ ఇబ్బంది లేదు. జగనే మళ్ళీ గెలుస్తాడు. 175 గ్యారెంటీగా గెలుచుకునే అవకాశం జగన్కే ఉంది. ఇంకెవరికి లేదని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు జగన్ గెలుస్తారు మీరు అన్నారు, కానీ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులో నోడిస్తామన్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులో జగన్ నోడిస్తామన్నారు. ఒట్టి మాటలు ఇవన్నీ ఒట్టి మాటలు చెప్పుకోవటానికి పనికొచ్చాయి. కానీ ఏ ఇబ్బంది లేదు జగన్కి. అసలు ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచేది నిజమేనా? అసలు గెలవలేడు. అక్కడ కూడా పోయినసారి చాలా బలంగా వచ్చినాయి మనకి సీట్లన్నీ కూడా. అన్ని సీట్లు మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా మనకే వచ్చినాయి, మన పార్టీకే వచ్చినాయి. కాబట్టి జగన్ మంచి బలంగా ఉన్నాడు. ఎవ్వరూ ఏం పీకలేరు. దీనిలో మనమే లేదు. నా పేరు పాదయాత్ర రోసయ్య. జగన్తో పాదయాత్ర చేసిన నాది అద్దంకి. జై జగన్, జై పార్న్యం అనిమిరెడ్డి గారు.